హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో వేదమూర్తులు ఏ విధంగా భగవంతుని స్తుతిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇది వచ్చేసి 10వ స్కందంలో 87వ అధ్యాయం. యాక్చువల్ గా ఎందుకు ఈ అధ్యాయం స్టార్ట్ అయింది అంటే, పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఒక ప్రశ్న అడిగారు. ఏ విధంగా వేదాలు భగవంతుని వర్ణిస్తున్నాయి? ఎందుకంటే భగవంతుడు కేవలం పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుని వర్ణించడానికి భౌతికమైనటువంటి పదాలు సాధ్యం కాదు. కాబట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి భగవంతుణ్ణి అనేటువంటిది ఆయన ప్రశ్న. దానికి సమాధానం చెప్పడం కోసం సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఒకసారి నారాయణ ఋషికి నారదుడికి మధ్య జరిగినటువంటి సంవాదంలో ఈ ప్రశ్నకి సమాధానం అనేటువంటిది దొరికింది. ఆ సంవాదం ఏమిటి అనేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తాను అని చెప్పారు. ఒకసారి జనలోకంలో ఉన్నటువంటి మహర్షులు జనలోకంలో ఉన్నటువంటి మహర్షులు ఎవరు అని అంటే, అందులో సనక సనందాదులు కూడా ఉంటారు. ఓకే. సనక సనందాదులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం యజ్ఞాన్ని తలపెట్టారు. ఆ యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ మధ్య చర్చ అనేటువంటిది జరిగింది. ఆ చర్చలో భాగంగా వాళ్ళు ఏం చేశారు? ఒకళ్ళని వక్తగా, మిగిలినటువంటి వాళ్ళు శ్రోతలుగా అంగీకరించడం అనేటువంటిది జరిగింది. అంటే అందరూ కూడా జ్ఞానవంతులే, అందరూ కూడా భక్తులే, అందరూ కూడా గొప్పవాళ్లే. ఎవరు చెప్పినా కానీ శాస్త్ర ప్రామాణికంగానే చెప్తారు. ఎవరు కూడా తప్పు తత్వాన్ని బోధించేటువంటి అవకాశమే లేదు. అందరికీ అన్ని విషయాలు తెలిసినప్పుడు ఇంకా అందరూ చర్చించాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఒకళ్ళు చెప్తే ఇంకొకళ్ళు వినాల్సినటువంటి అవసరం ఏమిటి? ఒక శుద్ధ భక్తుడు ఎప్పుడు అలా ఉండడు. శుద్ధ భక్తుడు ఎవరైనా సరే ప్రామాణికంగా మాట్లాడుతూ ఉంటే, శాస్త్రంలో చెప్పబడినటువంటిది, గురు పరంపరలో చెప్పబడినటువంటి విషయాలను మాత్రమే ఆయన ప్రామాణికంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే, ఆయన యొక్క బోధనని వినడానికి, తెలిసినటువంటి విషయాన్ని అయినా సరే కూర్చొని వినడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే శుద్ధ భక్తుడు రమిస్తాడు. కృష్ణ చర్చ జరుగుతుంటే, కృష్ణ కథను చర్చిస్తూ ఉంటే శుద్ధ భక్తుడు రమిస్తారు. కాబట్టి ఎన్నిసార్లైనా ఆయన దాన్ని ఒక బోరుగా భావించరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఆ సౌనక ఋషిని, సారీ, సౌనక సనందుణ్ణి వక్తగా ఎంచుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు. సో ఇది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే, నారదుడు నారాయణ ఋషిని కలిసి అడిగినప్పుడు, అప్పుడు నారాయణ ఋషి చెప్తున్నారు, ఒకసారి ప్రళయ సమయంలో నువ్వు నారాయణుని దర్శించుకోవడానికి వెళ్ళావు. ఆ సమయంలో జనలోకంలో ఒక యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞంలో నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఆ చర్చలో ఒకళ్ళు మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళందరూ విన్నారు. ఆ మాట్లాడినటువంటి వాళ్ళు ప్రామాణికం, విన్నటువంటి వాళ్ళు కూడా ప్రామాణికమే. కాబట్టి ఆ చర్చ ఏంటో నువ్వు కనుక తెలుసుకున్నట్లయితే నీ ప్రశ్నకి సమాధానం దొరికినట్లే అని నారాయణ ఋషి నారదుడికి చెప్పడం మొదలుపెట్టారు. ముందుగా ఆ సనందుడు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, తాను సృజించిన విశ్వమును తిరిగి తనలోనే ఇముడ్చుకున్నటువంటి భగవానుడు నిద్రించుచున్నటువంటి వాని వలె కొంత తడువు శయనించెను. అతని శక్తులన్నీను అతని యందే నిర్ధారణముగా నిలిచి ఉండెను. ప్రాతకాలమున వంది జనము రాజు చెంతకేగి అతని వీరోచిత కార్యములను కీర్తించుచు మేలుకొల్పిడి చందమున. తదనంతర సృష్టి సమయమున అరుదించినప్పుడు శృతులు భగవంతుని మహిమలను కీర్తించుచు అతన్ని మేల్కొల్పినవి. ఓకే. ఏ విధంగా అయితే ఎవరు మ్యూట్ చేసుకోవట్లేదు మాతాజీ, నేను చాలాసార్లు మ్యూట్ చేస్తున్నాను, మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటున్నారు. భారతి మాతాజీ. ఓకే. సో సో ఏమని చెప్తున్నారు? ఏ విధంగా అయితే రాజు నిద్రలేంచి లేచే టైంలో వంది మాగదులు కీర్తిస్తూ ఆయన్ని నిద్ర నుంచి మేల్కొల్పుతారో, ఆ విధంగా ఒకసారి భగవంతుడు యోగ నిద్ర నుంచి మేల్కొనేటువంటి సమయం, అది కూడా ప్రళయం అయిపోయిన తర్వాత ఆయన యోగ నిద్రలో ఉన్నారు. యోగ నిద్ర నుంచి మేలు కాంచేటువంటి సమయంలో వేదాలు స్థుతులు చేయడం అనేటువంటిది జరిగింది, వంది మాగదులు రాజులకు చేసిన విధంగా. ఓకే. ఆ వేదాలు చేసినటువంటి స్థుతులే ఇప్పుడు ఏ విధంగా భగవంతుని వేదాలు వర్ణిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
సో 14వ శ్లోకం నుంచి ఈ రోజు మొదలు పెడదాం. ముందుగా రమ్య మాతాజీ. హరే శ్రీ కృష్ణ ప్రభు. శృతయ ఊచు. శ్రీ శృతయ ఊచుః. జయ జయ జహ్వఝామజిత దోష గృభీత గుణాం జయ జయ జహ్యజామాజిత దోష గృభీత గుణాం. త్వమసి త్వమసి యథాత్మనా సమవరుద్ధ సమస్త భగః త్వమసి యదాత్మాన సమవరుద్ధ సమస్త భగః. అగజగ అగజగదోఖసామఖిల శక్త్యవబోధకతే అగజగదోక సామ కిలా సత్య వబోధకతే. క్వచిదజయాత్మనా చరతోను చరేన్నిగమః క్వచిద యాత్మానా చరతోను చ రేణిగం. చరతోను చరతోను చరేన్నిగమః. చరతోను చరేణ్యమగః. శృతులు పలికినవి. ఓ అజితుడా, నీకు జయము జయము. స్వభావరీత్యా నీవు సర్వైశ్వర్య పూర్ణుడువై ఉన్నావు కనుక త్రిగుణములపై ఆధిపత్యము పొంది బద్ధజీవులకు కష్టము కలిగించుడి మాయాశక్తిని జయింపు. చరాచర జీవుల సమస్త శక్తిని మెలుకొల్పువాడ, భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో క్రీడించువానిగా ఒకప్పుడు వేదములు నిన్ను గుర్తించుచుండును. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. వేదమూర్తుల స్థుతులకు సంబంధించిన 28 శ్లోకములు ఒక్కొక్కటిగా 25 మంది ముఖ్య శృతుల అభిప్రాయం తెలుపునని శ్రీల జీవ గోస్వామి పలికిరి. ఈ 28 ప్రధాన ఉపనిషత్తులు ఇతర శృతులు పరతత్వ మెరుగుటకు గల వివిధ రీతులకు సంబంధించినవై ఉండును. వీటిలో దేవదేవుని ఎడ విశుద్ధ అనన్య భక్తిని బలపరచడివి పరమోత్కృష్టమైన శృతులు. తొలుత భగవానునికి అనన్యమైన వాటిని నిషేధించుట ద్వారాను, పిదపాతని ప్రధాన గుణములు కొన్నింటిని నిర్వచించుట ద్వారాను ఉపనిషత్తులు మన దృష్టిని ఆ దేవదేవుని వైపుకు మళ్లించును. జయ జయ అనేది ఈ స్తోత్రం ఒక్క యొక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాతాజీ. సో ఈ శ్లోకంలో ఒక్కొక్క పారాగ్రాఫ్ కి మనం చదువుకొని వెళ్దాం మాతాజీ, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకొని నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుకుందాం. ఓకే. సో ఈ శ్లోకంలో భగవంతుడిని కీర్తిస్తున్నాయి ఈ వేదాలు. జయము జయము అని చెప్తున్నాయి. స్వభావరీత్యా నువ్వు సర్వేశ్వరుడైన వాడవై ఉన్నావు అంటే అన్నిటికీ కూడా ఈశ్వరుడు నువ్వు. ఉం? సో అలాంటి నీవు త్రిగుణాల మీద కూడా ఆధిపత్యాన్ని పొంది ఉన్నావు. ఈ త్రిగుణాలు ఏదైతే ఏ త్రిగుణాల మీద నువ్వు ఆధిపత్యాన్ని పొందున్నావో ఆ త్రిగుణాలు బద్ధ జీవులకి కష్టాలను కలిగిస్తూ ఉన్నాయి. ఓకే, బద్ధ జీవుల్ని కష్టాలని కలిగిస్తూ ఉన్నాయి. చరాచర జీవుల సమస్త శక్తిని మేల్కొల్పు వాడవా, భౌతిక ఆధ్యాత్మిక శక్తుల్లో క్రీడించువానిగా ఒకప్పుడు వేదములు నిన్ను గుర్తించుచుండును. మామూలుగా మనం భగవద్గీతలో 10వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు ఆ భౌతిక ఆధ్యాత్మిక రెండు విశ్వాలకి కూడా మూలము ఎవరు అనంటే స్వయంగా భగవానుడు. ఓకే, అంటే భగవంతుడు ఆ సనాతనుడు. భగవంతుడు సనాతనుడు అంటే ఆయన ఈ ఆధ్యాత్మిక సృష్టికి మూలము, ఈ భౌతిక సృష్టికి కూడా మూలము. ఈ సృష్టింపబడక ముందు కూడా ఆయన ఉన్నారు, సృష్టింపబడిన తర్వాత ఆయన ఉన్నారు, సృష్టి లయమైన తర్వాత కూడా ఆయన ఉంటారు. అంటే భగవంతుడు లీలగా ఈ భౌతిక సృష్టిని సృష్టించారు, లీలగా. అందుకనే ఆయన దానిని ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించడం, ఈ భౌతిక విశ్వాలకి జీవుల్ని పంపించడం, ఆ జీవులు కర్మానుగతంగా ఆ వాళ్ళ యొక్క జన్మలని ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళని మాయలో ఉంచడం, మాయని జయించేలా చేయడం, శుద్ధ భక్తుల్ని పంపించడం, ఆ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ చెప్పడం, తర్వాత స్వయంగా భగవానుడే అవతరించడం, భక్తులందరినీ ఉద్ధరించడం, ఇవన్నీ కూడా భగవంతుడు ఒక ఆటగా చేస్తున్నారు, ఒక ఆటగా చేస్తున్నారు. అందుకనే నువ్వు భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో క్రీడించువాడుగా ఒకప్పుడు వేదములను నిన్ను పలుకుతున్నాయి. ఏంటి భౌతిక శక్తి, ఏంటి ఆధ్యాత్మిక శక్తి ఏమిటి? ఉం? భౌతిక శక్తి మాయ, బ- ఆధ్యాత్మిక శక్తి యోగమాయ. యోగం. యోగమాయ. యోగమాయ. ఓకే. సో అంటే భక్తుల మీద అభక్తుల మీద చూపించేటువంటి మాయ ఏదైతే ఉందో ఆ మాయతోటి నువ్వు వాడుతున్నావు ఇక్కడ ఉన్నటువంటి సమస్త విషయంలో అని చెప్తున్నారు. ఇంకొకటి, ఈ వేదాలు స్తుతించేటువంటి స్థుతులు ఏవైతే ఉన్నాయో 28 శ్లోకాల్లో మనకి ఇవ్వబడింది. ఓకే, 41వ శ్లోకం వరకు ఉంది, 14వ శ్లోకం నుంచి. ఈ 28 శ్లోకాలు కూడా
శృతుల నుంచి తీసుకోబడినటువంటి శ్లోకాలు. ఓకే, శృతుల నుంచి తీసుకోబడినటువంటి శ్లోకాలు అని జీవగోస్వామి మనకి తెలియజేయడం అనేటువంటి జరిగింది. ప్రభుజీ. అంటే ఈ 28 ప్రధాన ఉపనిషత్తులు ఇతర శృతులు పరతత్వమును ఎరుగుటకు గల వివిధ రీతులకు సంబంధించినవై ఉండును. అంటే ఏ విధంగా మనం పరతత్వాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రకంగా మనకి అర్థమయ్యేలా చెప్తుంది అనమాట. ఓకే. హరే సో కృష్ణ ప్రభుజీ. ఉమ్, ఇప్పుడు మహావిష్ణువు నిశ్వాసం చేసేటప్పుడు ఈ శృతులు ఆయన్ని కీర్తిస్తున్నాయి, అంతే కదా ప్రభుజీ? ఆయన యోగ నిద్ర నుంచి నిశ్వాసం. కళ్ళు తెరుస్తున్నప్పుడు నిశ్వాసం ఉశ్వాసం, ఇలా యోగ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఉశ్వాస నిశ్వాసం చేస్తారు. ఆహా. అంటే సృష్టి ప్రళయం తర్వాత మళ్ళా వచ్చేటప్పుడు కాదా ప్రభుజీ ఉమ్. ఇది జరిగేది? స్తుతించేది వేదాలు? ఆయన యోగ నిద్ర నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో ఈ ఈ వేదాలు స్తుతిస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే ఓకే. యోగ నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళా సృష్టి ఏర్పడుతుందని అర్థం చేసుకోవాలా ప్రభుజీ? దానికి దీనికి సంబంధం ఏంటి? ఒకసారి యోగ నిద్రలో ఉన్నప్పుడు కూడా వందల సార్లు సృష్టి జరుగుతుంది, వందల సార్లు సృష్టి సంహరింపబడుతుంది. ఆహా. ఓకే. ఓకే. ఓకే ప్రభు. ఓకే. సో దేవదేవుని ఈడ విశుద్ధమైనటువంటి అనన్య భక్తిని బలపరచడి పరమోత్కృష్టమైన శృతులు తొలుత భగవానుని అన్యమైనటువంటి వారిని నిషేధించుట ద్వారాను, పిదప అతని ప్రధాన గుణములను కొన్నింటిని నిర్వచించుట ద్వారాను ఉపనిషత్తులు మన దృష్టిని ఆ దేవదేవుని వైపుకు మలచును. ఈ ఉపనిషత్తులు చేసేటువంటి పని ఏమిటంటే భగవంతుడికి సంబంధం లేనటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేసి భగవంతుడికి సంబంధం ఉన్నటువంటి వాటిని మాత్రమే కీర్తిస్తూ ఆ కీర్తనల ద్వారా మనల్ని భగవంతుడి పట్ల ఆకర్షణని కలిగించి మనల్ని భగవంతుడి వైపు మళ్లించేలా చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఓకే, అది అలాంటి ఉపనిషత్తులు అనమాట. ఈ ఒక్కొక్క శ్లోకము అలాంటి ప్రభావాన్ని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చదవండి మాతాజీ. జయ జయ అనడి ఈ స్తోత్రం యొక్క తొలి పదములను దయచేసి నీ సర్వోత్కృష్టమైన వెల్లడిని చేయుము అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అర్థము చెప్పిరి. ఆదరముతో లేదా హర్షముతో జయ అనడి పదము పునరుక్తిగా చెప్పబడినది. ఏ విధముగా నేను నా సర్వోత్కృష్టతను వెల్లడి చేయగలను అని భగవానుడు అడగవచ్చును. సకల జీవుల అజ్ఞానమును కరుణతో నశింపజేసి వారిని తన పాదపద్మముల చెంతకు ఆకర్షించమని భగవానుని అర్జించు శృతులు దానికి సమాధానం చెప్పినవి. కానీ ఒక్క నిమిషం. సో శృతులు ఏం పలుకుతున్నాయంట? బద్ధజీవుల్ని నీ పాద పద్మాల దగ్గరికి చేర్చు అని ఆయన్ని కీర్తిస్తున్నాయన్నమాట. ఓకే. సో అంటే ఇప్పుడు ఏ విధంగా నేను నా సర్వోన్నత స్థానాన్ని నేను ప్రకటించాలి అని భగవంతుడు అనుకుంటే ఈ సర్వోన్నత స్థానాన్ని ప్రకటించేటువంటి విధానం ఏమిటి అని అంటే ఆ ఈ బద్ధజీవులని ముక్తి కలిగించటమే. అది నువ్వే ప్రధానం చేస్తావు అని చెప్పేసి అవి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ మొదటి. కానీ జీవులకు అజ్ఞానమును కలిగించడి మాయ సమస్త సద్గుణములను కలిగి ఉన్నది కదా, ఆమెను విరోధించుటెట్లు అని భగవానుడు పలుకవచ్చు. అవును, అయినను ఆమె బద్ధ జీవులను మోహపరిచి మిథ్యగా వారు దేహాత్మ బుద్ధిని కలిగి ఉండినట్లుగా చేయుటకు త్రిగుణమును స్వీకరించినది. అట్టి సత్వ రజోస్తమో గుణాల సన్నిధిలో నీవు ప్రకటము కావు కనుక ఆ గుణములు దూషితములైనవి అని వేదములు సమాధానం చెప్పగలవు. సో త్రిగుణాల ప్రభావంలో ఉన్నటువంటి వాడు భగవంతుడిని ఎందుకు తెలుసుకోలేరు అంటే త్రిగుణాలకి అతీతమైనటువంటి వాడు భగవానుడు కాబట్టి. ఓకే, ఈ త్రిగుణాలు ఏం చేస్తున్నాయి? అజ్ఞానాన్ని కలిగించి మనల్ని మాయలో భగవంతుడి నుంచి ఉంచుతుంది. దూరంగా చేస్తున్నాయి. ఓకే. సో భగవంతుడు అనొచ్చు, ఓకే, ఆ మాయ సమస్త సద్గుణాలని కలిగి ఉంది కానీ నేను నిర్గుణుని కదా, మరి నేను ఎలా వాళ్ళని మాయ నుంచి బయటపడేస్తాను అని అనొచ్చు. అందుకని ఆయన చెప్తున్నారు అన్నమాట, ఈ నీ యొక్క మాయ ఏదైతే ఉందో జీవుల్ని దేహాత్మ బుద్ధిలోనే ఉంచి వాళ్ళని త్రిగుణాల యొక్క ఆధీనంలో ఉండడం వలన వాళ్ళు దేహాత్మ భావనలో ఉంటారు. సత్వరజస్తమో గుణాలలో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు ప్రకటన అవ్వలేవు. కాబట్టి ఈ యొక్క గుణాలు దూషితమైనటువంటివి అని వేదాలు తెలుపుతున్నాయి. ఓకే, అంటే భగవంతుడికి అన్యంగా ఉన్నవి. భగవంతుడిని నిర్గుణుడు కాబట్టి గుణాలు ఏమవుతాయి? దూషితమైనవి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. కేవలము నీ ఒక్కడివే మాయచే జయింపబడని వాడు కాగా బ్రహ్మాది ఇతరులందరూ తమ దోషములచే పరాజితులగుదురు అని సూచించుచు స్థుతులు భగవంతుని అజితుడు అని సంబోధించినవి. సో కానీ ఇక్కడ అజితుడు అనేటువంటి పదానికి మీనింగ్ ఎవరితోటి ఓడింపబడడు. ఓకే, అందరినీ గెలుచుకోగలడు, చివరికి మాయను సైతము.
ఓకే. నిజానికి చూస్తే మాయ మీద గెలవడం అనేటువంటిది ఎవరి సాధ్యము కాదు. ఎంత గొప్ప భక్తుడు అని చెప్పుకున్నా కానీ సాధ్యం కాదు. చివరికి బ్రహ్మదేవుడు సైతం కూడా మాయ మీద గెలవడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ భగవంతుడు మాయని జయించినటువంటి వాడు కాబట్టి ఆయన అజితుడు అని చెప్తున్నారు. ఆ వేదాలు అది చెప్తున్నాయి అనమాట. వేదాలు ఏం చెప్తున్నాయి? నువ్వు త్రిగుణాలకి అతీతమైనటువంటి వాడు. త్రిగుణపూర్ణమైనటువంటి మాయ నిన్ను బంధించలేదు. త్రిగుణపూర్ణమైనటువంటి మాయ జీవుని దేహాత్మ భావనలోనే ఉంచేలా చేస్తుంది. నువ్వు ఆ జీవుణ్ణి ఉద్ధరించి నీ పాదపద్మాల దగ్గరికి చేరుకోవడానికి మాయను జయించేలా నువ్వు చేయగలవు. అందుకనే త్రిగుణాలను జయించినటువంటి మాయను జయించినటువంటి వాడు కాబట్టి నీవు అజితుడివి అని వేద మంత్రాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఓకే. ఉమ్. కాని ఆమె నన్ను జయింపచాలదని తెలుపుటకు మీ వద్ద నిదర్శనమేమున్నది అని భగవానుడు అనవచ్చును. నీ మూల స్థితిలో నీవు సకలైశ్వర్య సిద్ధిని ఇదివరకే బడసియుండుట దానికి నిదర్శనము. సో అంటే ఆచార్యులే తర్కాన్ని వాదిస్తూ ఉన్నారనమాట. ఒకవేళ భగవంతుడు ఇలా అంటే వేదాలు ఏమంటాయి, ఒకవేళ భగవంతుడు అలా అంటే వేదాలు ఏమంటాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, వేదాలు మాయను నువ్వు జయించినటువంటి వాడవు అని అంటున్నారు కదా. ఒకవేళ ఆమె నన్ను జయింపజాలదని అని చెప్పడానికి నువ్వు ఎలా చెప్తావు? ఓకే, దానికి నిదర్శనం ఏమిటి అని అంటే యాక్చువల్గా ఈ మాయను కూడా సృష్టింపబడడానికంటే ముందే భగవంతుడు ఉన్నాడు. ఈ భగవంతుడే ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించి ప్రధానాన్ని సృష్టించి అందులో త్రిగుణాలను పంపించి త్రిగుణాలతోటి మిక్స్ చేసింది భగవంతుడు. కాబట్టి ఈ భౌతిక విశ్వానికి మూలమే నీవు, మాయకు కూడా మూలమే నీవు. కాబట్టి మాయ నీ కంట్రోల్లో ఉంది అనడానికి ఇదే నిదర్శనం అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, వేదాలు కేవలం చెప్తున్నాయి. కేవలము అజ్ఞానమును తొలగించుటయే జీవులను తన పాదపద్మముల చెంతకు చేర్చుటకు సరిపోదని ఈ సమయంలో భగవంతుడు అభ్యంతరం చెప్పవచ్చును. ఏలయన అజ్ఞానము తొలగిన పిమ్మటయు జీవుడు భక్తియుత సేవలు నెలకొననిదే భగవంతుడిని పొందజాలడు. భక్త్యాహకమేయ గ్రాహ్య కేవలం భక్తియుత సేవ ద్వారానే నేను పొందబడువాడును అని స్వయముగా భగవానుడు పలికెను. చదవనప్పుడు యాక్చువల్గా మాయ అనేటువంటిది ఆ మాయలో ఉన్నటువంటి వాడు కూడా జ్ఞానంలో ఉంటాడు, మాయలో ఉన్నటువంటి వాడు కూడా అజ్ఞానంలో ఉంటాడు. ఎలా అంటే మాయకి రెండు రకాల శక్తులు ఉంటాయి. ఒకటి అవిద్యాశక్తి, రెండు విద్యాశక్తి. అవిద్యాశక్తి ఏం చేస్తుంది అంటే భౌతికంగా ఉంచుతుంది. మనల్ని మనల్ని భౌతిక భావనలో ఉంచుతుంది. అంటే దేహాత్మ భావనలో ఉంచుతుంది. ఎలా అంటే ఉన్నది లేనట్లు చూపిస్తుంది, లేనిది ఉన్నట్లు చూపిస్తుంది. ఓకే, అవిద్యాశక్తి ఏం చేస్తుంది? ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మనకి చూపిస్తుంది. ఎలా అది? ఉదాహరణకి మనం ఒంటరిగా ఉన్నాం అనుకోండి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మన వెనకాల ఎవరో దెయ్యం ఉందేమో, మన వెనకాల ఏమైనా భూతం ఉందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఉందా నిజంగా? లేదు. లేనిది ఉన్నట్లు, ఉండదు ప్రభు లేనిది మన ఊహ. ఉన్నట్లు మన ఊహ, లేనిది ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. ఓకే, భయపెడుతుంది. భయపెడుతుంది అనమాట. లేదు అని అంటే మీరు బృందావనంలో నడుస్తూ ఉన్నారనుకో, ఇటు నుంచి కోత వస్తుందో, ఇటు నుంచి కోత వస్తుందో, అటు నుంచి కోత వస్తుందో, కోత వచ్చి నా కళ్ళజోడు లాగేసుకుని వెళ్ళిపోద్దేమో, ఈ భావనలు మనకు కలిగజేస్తుంది అనమాట. నిజానికి అది కోతి పక్కన లేకపోయినా కానీ వస్తుందేమో అని భయం. ఓకే, అది కళ్ళజోడిని లాగేసుకున్నట్లు కూడా మనం ఊహించేసుకుంటాం. మన దగ్గర ఉన్న కళ్ళజోడిని కూడా లాగేసుకున్నట్లు. అంటే ఇదంతా ఏం చేస్తుంది? లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే, ఇంకోటి ఉన్నది లేనట్లు చూపించడం. ఉన్నది లేనట్లు చూపించడం అంటే నిజానికి ఉంటుంది కానీ అది మనకు కనపడదు. ఎలా అంటే మనం చీకట్లో నడుస్తున్నాం అనుకోండి. చీకట్లో నడిచేటప్పుడు మనం నడిచే దారిలో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది, మనకు కనపడదు. ఓకే, ఉందా? మనకు కనపడలేదు కదా, లేనట్లా ఉంది కానీ మనకు కనపడలేదు. లేదు, మనకు కనపడదు. కానీ లేదా ఒక పాము, ఒక తేలు కూడా ఉండొచ్చు దారిలో. ఓకే, కానీ కనపడదు. కానీ మనం ఏం చేస్తాం? లేదనుకుంటాం. ఉన్నా లేదనుకుంటాం. కానీ లేదనుకుంటాం. ఉన్నా కానీ లేదనుకుని దాని మీద కాలేసేస్తాం. ఏమవుతుంది అప్పుడు? యాక్సిడెంట్ అయిపోద్ది కదా, యాక్సిడెంట్ అయిపోద్ది. దీన్ని అవిద్యాశక్తి అంటారు. మాయకు ఉన్నటువంటి అవిద్యాశక్తి అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపెట్టు. ఇక మాయకు ఉన్నటువంటి విద్యాశక్తి ఏంటి అంటే, మాయకు ఉన్నటువంటి విద్యాశక్తి ఏమని చేస్తుందంటే మనకు ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు చూపిస్తుంది. ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు చూపిస్తుంది. అంటే గొయ్యి ఉంటే గొయ్యి ఉందని కనిపిస్తుంది, తేలుంటే తేలుందని కనిపిస్తుంది, పాము ఉంటే పాము ఉందని కనిపిస్తుంది, లేకపోతే లేదని కనిపిస్తుంది. అంటే ఏంటన్నట్టు మనం వెలుతురులో నడుస్తున్నాం, రియల్. వెలుతురులో నడుస్తున్నాం అన్నట్లు. అంటే
జ్ఞానంలో. తేలుంటే తేలుందని, పాముంటే పాముందని, లేకపోతే ఒక గుంట ఉంటే గుంట ఉంది అని తెలుసుకోవడం అనేటువంటిది అదేమన్నా ఆధ్యాత్మిక జ్ఞానమా? కాదు. లేదు లేదు, అది భౌతిక ప్రభుజీ అది భౌతిక జ్ఞానం. జ్ఞానం అది భౌతిక జ్ఞానం భౌతికమే అంటే కానీ నిజాన్ని భౌతికం. తెలుపు ఆ, చేస్తుంది. రాత్రి సమయంలో మనకి ఉన్నది కనపడలేదు, అది అజ్ఞానం. అంటే ఏంటి? రాత్రి అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే వాడికి అంత భ్రమ అన్నమాట, అంత భ్రమలో పడిపోతాడు. అదే భౌతిక జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు తెలుసుకోగలుగుతాడు కనీసంగా. అది ఆధ్యాత్మిక జ్ఞానం కాకపోయినా. ఈ మాయాశక్తి యొక్క విద్యాశక్తి ఏదైతే ఉందో, మాయ యొక్క విద్యాశక్తి ఏదైతే ఉందో, ఈ విద్యాశక్తి మనల్ని కనీసంగా శాస్త్రాలను చదవడానికి ప్రేరేపిస్తుంది. లేదు అని అంటే భక్తుల సాంగత్యం తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. లేదు అంటే మనకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రంతో ఈ మాయాశక్తి అంటే మనకు కొంత భౌతిక జ్ఞానం కూడా తోడైనట్లయితే మనం భగవద్గీత చదవచ్చు. భగవద్గీత చదివితే అందులో చెప్పినటువంటి ఆత్మజ్ఞానం, ఓకే, అనాత్మ జ్ఞానం, ఆ భౌతిక తత్వాలు ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. సాంఖ్య శాస్త్రం ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ చదివేటువంటి అవకాశం ఉంది. చదివితే కూడా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఏంటి? జ్ఞానం అనేటువంటిది ఉన్నప్పుడు మనం దాన్ని ఆత్మజ్ఞానాన్ని స్థాయి వరకు కూడా మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఆత్మజ్ఞానానికి పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో నీవు ఆ అజ్ఞానమును తొలగించుటయే జీవులను తన పాదపద్మముల చెంతకు చేర్చుటకు సరిపోదని ఆ సమయంలో భగవంతుడు అభ్యంతరము చెప్పవచ్చు. ఏలైనా అజ్ఞానము తొలగిన పిమ్మటి జీవుడు భక్తియుత సేవలో నెలకొన్నదే భగవంతుని పొందజాలడు. అంటే నీకు జ్ఞానం ఉంటే సరిపోదు. అంటే మనము ఆ, మాయ యొక్క అవిద్యాశక్తిలో మనం లేము, మాయ యొక్క విద్యాశక్తిలో ఉన్నాం. అంటే మనకి జ్ఞానం ఉంది, కానీ మనం భగవద్గీత చదవలేదు, మనం భాగవతం చదవలేదు, లేదంటే భక్తుల సాంగత్యం తీసుకోలేదు, లేదా మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని సరైన మార్గంలో పెట్టలేదు. ఏమవుతుంది అప్పుడు? ఉం? ఏమవుతుంది? అజ్ఞానంలో. జ్ఞానం అయితే ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని మనం సరైనటువంటి ఛానల్ చేయలేదు. కొంతమంది ఉమ్. నిరాకారవాదాన్ని నమ్ముతారు, జ్ఞానం ఉంది, ఉమ్. నిరాకారవాదాన్ని నమ్ముతారు. కొంతమంది శూన్యవాదాన్ని నమ్ముతారు, వేరే జ్ఞానం ఉంది. మార్గాల్లో పెడిపోతారు. భౌతిక జ్ఞానం ఉండి కూడా వాళ్ళు దాన్ని భక్తులు అవ్వలేకపోవడం వలన వాళ్ళు భగవంతుని ఆ తెలుసుకోలేకపోతారు. భగవంతుని తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, సో భక్త్యాహం ఏకయా గ్రాహ్య, కేవలం భక్తియుత సేవ ద్వారానే నేను పొందగలిగిన వాడను. అంటే జ్ఞానం ఉంటే సరిపోదు, భక్తి ఉంటే తప్ప నువ్వు భగవంతుడిని చేరుకోలేవు. అంటే ఏంటి? మాయ ప్రభావంలో ఉంటే సరిపోదు, ఈవెన్ విద్యాశక్తి ప్రభావంలో ఉన్నా సరే మాయ ప్రభావంలో ఉంటే సరిపోదు. నువ్వు మాయ ప్రభావం నుంచి యోగమాయ ప్రభావానికి రావాలి. అప్పుడు నీకు భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, భగవంతుడిని ప్రేమించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ మంగతాయర్ మాత చదవండి. మంగతాయర్ మాత చదవండి. నెక్స్ట్ పారాగ్రాఫ్. నాగలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ. ఈ అభ్యంతరం నాకు శృతులు ఇట్లా సమాధానం చెప్పినది. దేవా, సమస్త శృతులను జాగ్రత్త పరచువాడా, జీవుల యొక్క బుద్ధిని ఇంద్రియములను సృష్టించిన పిదప వారు కష్టించి పనిచేసి తమ కష్టఫలమును భోగించినట్లుగా నీవు ప్రేరేపించింది. దానితో పాటు వారి జ్ఞాన పదమును, యోగ పదమును, భక్తి యోగ పదమును చేపట్టినట్లు పరిణితో అనుగ్రహించి బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడనే తత్వముల వైపునకు వారిని పురోగమింపజేసేటకు ఈ జ్ఞాన యోగ భక్తి పదములలో వారు పరిపక్వమైనప్పుడు ఆయా తత్వములలో నిన్ను నేరుగా అనుభూతమనర్చుకొనగలిగే శక్తిని జీవులకు నీవు వసలేదవు. భగవంతుడు ఎలాంటి ఒక ఏర్పాటు చేశారో చూడండి. ఒక జీవుడు కేవలం భౌతికంగానే ఉండే విధంగా కాకుండా ఆ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి స్లోగా ఏదో ఒక యోగ ప్రక్రియలోకి వచ్చేలాగా, అది జ్ఞానయోగము, లేదంటే భక్తి యోగము, లేకపోతే వేరే ఏదైనా సరే యోగ పదంలోకి వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఉన్నటువంటి యోగ విధానాలని అనుసరించి వాళ్ళు భగవంతుణ్ణి బ్రహ్మముగాను, పరమాత్మగాను, భగవానుడుగాను అంగీకరించేటువంటి అవకాశం ఉంది. భగవంతుణ్ణి 3 విధాలుగా అనుభూతం చేసుకోవచ్చు. ఒకటి బ్రహ్మముగా, 2 పరమాత్మ పరమాత్మగా, భగవానుడుగా. పరతత్వం. అంటే మనం ఉన్నటువంటి యోగ ప్రక్రియకి అనుగుణంగా మనం ఎలాంటి దానిలో ఉండేవాళ్ళం. జ్ఞానంలో ఉన్నాం అనుకోండి, మనం జ్ఞాన యోగంలో ఉన్నాం అనుకోండి, మనం భగవంతుణ్ణి బ్రహ్మముగా అనుభూతం చేసుకుంటాం, నిరాకార బ్రహ్మముగా అనుభూతం చేసుకుంటాం. అదే మనం ధ్యాన యోగంలో ఉన్నాం అనుకోండి,
భగవంతుడిని మనం ఏమో పరమాత్మగా పరమాత్మగా అనుభూతం చేసుకుంటాం. అదే మనం భక్తి యోగంలో ఉన్నాం అనుకోండి, మనం భగవంతుడిగా సాకార భగవానుడిగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇన్ని ప్రక్రియలు అంటే మనం ఉన్నటువంటి యోగ ప్రక్రియకి అనుగుణంగా మనం భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా భగవంతుడే మనకి ఏర్పాటు చేశారు. ఓకే, సో అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి యోగ ప్రక్రియ ఏమిటి అంటే భగవంతుడిని సాకార రూపంలో అర్థం చేసుకోగలిగినటువంటి యోగం ఏదైతే ఉందో అది భక్తి ఉత్తమమైనటువంటి యోగం. అది భక్తి యోగము. కాబట్టి భగవంతుడు కరుణతోటి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క జ్ఞానానికి అనుగుణంగా, వాళ్ళ యొక్క స్వతంత్రానికి అనుగుణంగా, వాళ్ళు దేనికి వాళ్ళ గుణానికి అనుగుణంగా, వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి గుణ ప్రభావాలకి అనుగుణంగా వాళ్ళ ఆ, మార్గాన్ని ఎంచుకోవడం, వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గానికి అనుగుణంగా వాళ్ళు భగవంతుని అనుభూతం చేసుకోవడం అనేటువంటిది వివిధ వివిధ వివిధములుగా భగవంతుని అనుభూతం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చదవండి మొదటి. వేదమూర్తుల ఈ మాటకు భగవానుడు ప్రామాణికమగు నిదర్శనం చూపమని అడిగినచో వారు వినమ్రముగా ఇప్పుడు సమాధానం చెప్పనున్నారు. మేమే దీనికి నిదర్శనము. కొన్ని సందర్భములలో ఉదాహరణకు ప్రస్తుత సృష్టి సమయం వంటి దానిలో నీవు నీ బహిరంగ శక్తి మాయతో జతకూడేది, కానీ సర్వదా నీవు నీ అంతరంగిక శక్తితోనే ఉండేది వాడవు. ప్రస్తుత పరిస్థితి వంటి సమయములలో నీ కార్యము బాహ్యముగా ప్రకటమైనప్పుడు మేము నిన్ను నీ క్రీడలో గుర్తించగలము. ఇది కూడా చదవమంటారా? ఈ విధంగా భగవంతుని యొక్క నిజ సాంగత్యము చేయగలిగిన అధికారం వలన స్మృతులు కర్మజ్ఞాన యోగ భక్తి విధానమును ప్రకటించును. వాటి ద్వారా బద్ధజీవులు పరతత్వాన్వేషణకే తమ బుద్ధిని, ఇంద్రియములను, మనసును, ప్రాణమును వినియోగింపగలరు. సో దీనికి రుజువేంటి? భగవంతుడిని అనుభూతం చేసుకునేటువంటి వివిధ స్థాయిల్లో బ్రహ్మముగా లేకపోతే పరమాత్మగా లేదా భగవానుడిగా అర్థం చేసుకునే వీటికి రుజువులు ఏమిటి అని అంటే మేమే దానికి రుజువులం అని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? వేద వేదాలు. ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరు? వేదములు ప్రభు. వేదాలు మాట్లాడుతున్నాయి, కరెక్ట్. కానీ ఎవరి మధ్య ఈ చర్చ జరుగుతుంది? నారదుడికి నారాయణ ప్రభు. నారదుడికి నారాయణకి మధ్య జరుగుతున్న చర్చలో ఎవరి మధ్య జరుగుతున్న డిస్కషన్ నారాయణుడు మాట్లాడుతున్నారు, నారాయణ ఋషి మాట్లాడుతున్నారు. సో మహర్షుల లోకంలో అంటే జనలోకంలో జనలోకంలో జనులు జనలోకంలో ఒకళ్ళు మహామనులు. ఎంచుకున్నారు. సనందుడు ఎంచుకున్నారు. సనందుడు చెప్తున్నాడు ఇదంతా. సనక సనందాదుల్లో ఒక ఆయన అన్నమాట. ఆయన చెప్తున్నారు మిగిలినటువంటి ఋషులందరికీ కూడా. ఆయన చెప్తున్నాడు మేమే ఎందుకలా అంటే వాళ్ళు కూడా ఒకప్పుడు భగవంతుని నిరాకార బ్రహ్మంగా అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు భగవంతుడి యొక్క సాకార రూపానికి ఆకర్షితులయ్యారు. ఎందుకయ్యారట్లా? ఎందుకయ్యారంటే వీళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళారు. ఓకే, వీళ్ళు మొదట జ్ఞాన యోగులు వైకుంఠ లోకానికి వెళ్ళారు. వైకుంఠ లోకానికి వెళ్ళినప్పుడు జయా విజయాల్ని శపించినటువంటి సమయంలో నారాయణుడు వైకుంఠంలో నుంచి వైకుంఠ ద్వారం వరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి సమయంలో ఆయన వచ్చి అక్కడ నిలబడితే ఆయన రావడానికంటే ముందే ఘుమఘుమ స్మెల్ వచ్చేస్తుంది వీళ్ళకి. ఓకే, అంటే వైకుంఠ ద్వారానికి వెళ్ళగానే అంటే వైకుంఠ ద్వారం వరకు కూడా విష్ణుమూర్తి రాకముందే వీళ్ళకి అద్భుతమైనటువంటి వాసన వస్తుంది. ఆ వాసన చూడగానే వాళ్ళు ఆకర్షితులైపోయారు. వెంటనే ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాసన, ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాసన అని చూడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ భగవంతుడు ఆ ఆ చతుర్భుజ నారాయణ రూపంలో ఆయన వైకుంఠ ద్వారం వరకు రాగానే వీళ్ళు వెంటనే ఆ భగవంతుడిని కింది నుంచి పైదాకా పదే పదే చూస్తూ ఉన్నారు. ఓకే, పదే పదే చూస్తున్నారు. చాలా ఆకర్షితులయ్యారు. ఇంత ఆకర్షణ వాళ్ళు చూసినటువంటి ఆ స్మెల్ కారణంగా, అంటే తులసి యొక్క స్మెల్ కారణంగా వాళ్ళు నిరాకార బ్రహ్మం మీద ఉన్నటువంటి ఆకర్షణను కోల్పోయి వాళ్ళు భగవంతుడి మీద ఆకర్షణను పెంచుకున్నారు. అంటే తులసి ఏం చేస్తుందో చూసారా? అందుకని మనం తులసికి పూజ చేస్తాం. తులసి మనల్ని భగవంతుడి యొక్క సాకార రూపాన్ని భగవంతుడి యొక్క సాకార రూపాన్ని ఆకర్షించేలా చేస్తుంది. మన ఆకర్షణ నిరాకార బ్రహ్మం వైపు పరమాత్మ వైపు మళ్ళకుండగా మన ఆకర్షణ భగవంతుడి మీద ఉండేలా చేస్తుంది అనమాట తులసి. అందుకనే ఆ తులసి యొక్క స్మెల్లే అలాంటిది అనమాట. ఓకే, సో అందుకనే వీళ్ళు చెప్తున్నారు మేమే దానికి ఉదాహరణ. వివిధ యోగ ప్రక్రియల్లో ఉన్న వాళ్ళు భగవంతుని వివిధ రకములుగా అనుభూతం చేసుకుని వాళ్ళు అలా ఆకర్షితులు అవుతారు. మేము కూడా ఒకప్పుడు అలానే ఆకర్షితులయ్యాము.
ఇప్పుడు మేము భగవంతుడి యొక్క సాకార రూపానికి ఆకర్షితులైనట్టు మేము వేరే దేనికి ఆకర్షితులం కాలేము మేము అని వాళ్ళే ఒప్పుకున్నారు. ఓకే, అది కాదు. నెక్స్ట్. పలు చోట్ల వేదములు భగవానుని దివ్యమగు సాకార గుణమును స్థుతించును. ఈ క్రింది శ్లోకము స్వతరోపనిషత్తు 6.11, గోపాల తపన్యుపనిషత్తు ఉత్తర 97, బ్రహ్మోపనిషత్తు 4.1 నందు గోచరించును. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షిచేత కేవలో నిర్గుణచ్చ. ఏకమైన భగవానుడు సర్వభూతముల యందు దావుకొని ఉన్నాడు. సమస్తమునందు వ్యాప్తమై ఉన్నట్టు అతడు సకల జీవ హృదయములలో నిలిచి ఉన్నాడు. అంతర్వాసి పరమాత్మునిగా అతడు వారి భౌతిక కలాపములను పర్యవేక్షించుచుండును. ఈ విధంగా స్వయంగా తాను భౌతిక గుణరహితుడై ఉండి అతడు అద్వితీయ సాక్షి చైతన్య ప్రదాత అయి ఉన్నాడు. శ్వేతోపనిషత్తులో చెప్తున్న గోపాలతాపనోపనిషత్తు బ్రహ్మోపనిషత్తులో ఏమని చెప్తున్నాయి అని అంటే భగవానుడు ఒక్కడే, కానీ ఆ భగవానుడు సర్వభూతములు అంటే సర్వభూతాలు అంటే సకల జీవులు అన్ని జీవులు అన్ని జీవుల యందును దాక్కుని ఉన్నారు. ఎలా ఉన్నారు? పరమాత్మ రూపంలో ఉన్నారు, సాక్షి మాత్రంగా ఉన్నారు. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి భౌతిక జీవి యొక్క హృదయంలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నప్పటికీ ఈ భౌతిక గుణాలకి అంటబడకుండా ఉన్నారు. అందుకనే మనము ఈ శరీరంలో ఉండి భోగించాలని మనం కోరుకుంటే ఇదే శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ ఈ శరీరాన్ని వాడుకుని భోగించాలనుకోవట్లా కదండి. మనకున్న కళ్ళతోటి పరమాత్మ చూడాలనుకుంటున్నాడా? మనకున్న ముక్కుతోటి పరమాత్మ వాసన చూడాలనుకుంటున్నాడా? మనకున్న నాలుకతోటి పరమాత్మ రుచి చూడాలనుకుంటున్నాడా? ఎవరు అనుకుంటున్నారు? మనకున్నటువంటి ఇంద్రియాలతోటి ఆత్మ అనుకుంటుంది. ఆత్మ అనుకుంటుంది. ఎందుకు? ఆత్మ భౌతిక గుణ సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఆత్మ దేహాత్మ భావంలోకి వస్తుంది, కానీ పరమాత్మ రాదు. అందుకనే పరమాత్మకి ఎన్ని గొప్ప శరీరాలు ఉన్నాయండి. ఆత్మకి ఒక శరీరమే ఉంది కదండి. నా ఆత్మకి కానీ పరమాత్మకి అన్ని రకాల శరీరాలు ఉన్నాయి. అనుభవించాలి అని అనుకుంటే ఆత్మ కంటే పరమాత్మే ఎక్కువగా అనుభవించగలదు. ఎందుకు పరమాత్మ ఆత్మస్థితిలోకి రాలేదు అంటే ఆత్మకి గుణ ప్రభావం ఉంది, కానీ పరమాత్మకి లేదు కాబట్టి. ఓకే, గుణ సాంగత్యంలోకి వచ్చినటువంటి ఆత్మ కలుషితమైంది కాబట్టి పరమాత్మ మాత్రం అలా కాలేదు. అదే భౌతిక గుణ రహితుడైనటువంటి భగవానుడికి ఉదాహరణ అన్నమాట. ఏ విధంగా భగవంతుడు భౌతిక గుణాలలోకి విస్తరించి కూడా భౌతిక గుణాలు అంటబడకుండా ఉన్నారు అనేటువంటి దానికి ఇక్కడ ఉదాహరణ ఉపనిషత్తుల నుంచి చెప్తున్నారు. ఓకే, మరి వచ్చి ఏం చేస్తున్నారు? ఓకే, ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకు వచ్చారు? టైం పాస్ కోసం వచ్చారా? చైతన్య ప్రదాత అయిన సాక్షిభూతులుగా ఉండి సాక్షిభూతులుగా ఉండడానికి వచ్చారు. ఓకే, మన కోసం వచ్చారనమాట. మనం ఏ విధంగా అయితే మన పిల్లల్ని హాస్టల్లో వదిలేస్తే అక్కడ హాస్టల్ వార్డెన్కి పదే చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి చుట్టాలకి చెప్పి అప్పుడప్పుడు శనివారం ఆదివారం వస్తే కొంచెం మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి రండి, లేకపోతే మా అబ్బాయిని మీ దగ్గరే తెచ్చుకోండి 100 చెప్తాం కదండి. మనం పోయి దించొచ్చి మనం వారానికి ఒకసారి పోతూనే మధ్యలో మళ్ళీ ఎవరో ఒకళ్ళని పంపించి చూస్తూ ఉంటాం. ఆ విధంగా మన పిల్లల మీద మనకు అంత ప్రేమ ఉంటే భగవంతుడికి మన మీద ఎంత ప్రేమ ఉండాలి? అందుకనే భగవంతుడు స్వయంగా పరమాత్మ విస్తరించి మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఆయన. ఓకే, నెక్స్ట్. భగవాను స్వీయ గుణములు ఈ క్రింది ఉపనిషత్తు ఉదాహరణలలో మరింత వివరింపబడినది. యహ సర్వజ్ఞ స సర్వవిద్ ఎస్ జ్ఞానమయం తపః. ఎవడు సర్వం నెరిగినవాడు, ఎవరి నుండి సమస్త జ్ఞానశక్తి ఉద్భవించునో అతడు అందరిలోనూ ఉత్తమ జ్ఞాని. ముండకోపనిషత్ 1.1.9. సర్వస్య వాసి సర్వస్యేశాన అతడే ప్రభువు ఎల్లరకు నియామకుడు. బృహదారణ్యకోపనిషత్ 4.4.22. యహ పృథ్వీవ్యాం తిష్టన్ పృథివ్యాం అంతరో యహ పృథివీ నా వేద. ధరణి ఎందు నుంచి దాని ఎందు వ్యాప్తమై ఉండేది వారిని ధరణి ఎరగదు. బృహదారణ్యకోపనిషత్ 3.7.3. భగవంతుడి యొక్క స్వీయ గుణములను ఈ క్రింది ఉపనిషత్తుల ఉదాహరణలతో మరింత వివరించినవి. ఓకే, సర్వమును ఎరిగిన వాడు ఎవరి నుండి సమస్త జ్ఞానశక్తి ఉద్భవించునో అతడే అందరిలోనూ ఉత్తమ జ్ఞాని. ముండకోపనిషత్తు చెప్తుంది అన్నమాట. ఓకే, మనము జ్ఞానానికి మూలం ఎవరు అని చెప్తున్నాం అండి. సమస్త జ్ఞానం ఎవరికి ఏ తెలివితేటలు ఉన్నా ఆ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సృష్టి పదవ అధ్యాయంలో మనం భగవంతుడి విభూతులు చూసాం కదా. స్మృతి మరుపన్ని ఆయన అంటారు.
ఉమ్. సో అదే 10వ అధ్యాయం భగవద్గీతలో భగవంతుడు విభూతి తన యోగం. విభూతి చెప్తున్నప్పుడు, విభూతి యోగం చెప్తున్నప్పుడు, ఒక తెలివి గల వాళ్ళ తెలివి నేను, అందగత్తిలో అందాన్ని నేను అని చెప్తున్నారు కదా. అవును. అవును. ప్రభుజీ అన్ని ఆ, చెప్తారు. అన్ని చెప్తారు కదా. సో శక్తివంతుల శక్తిని నేను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ముండకోపనిషత్తు కూడా ఏం చెప్తుంది అంటే, సర్వస్వము ఆయన నుంచే వస్తుంది, సర్వము ఆయనే, సర్వానికి ఆయనే మూలము, జ్ఞానానికి కూడా ఆయననే మూలము అనేటువంటిది చెప్తుంది అనమాట. సో ఆయన నుంచే జ్ఞానశక్తి అనేటువంటిది ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. సర్వస్యవాసి సర్వస్యేశానః అంటే అతడే ప్రభువు, ఎల్లరకు నియామకుడు. తర్వాత ధరణి యందు నిలిచి దాని యందు వ్యాప్తమై ఉండడి వానిని ధరణి ఎరుగదు. ఆహా. ఏ విధంగా అయితే భూమి మీద ఉన్నటువంటి భూమి తెలుసుకోలేనటువంటి విధంగా, అంటే తన మీద తన మీదనే విస్తరించి ఉన్నటువంటి ఏవైనా సరే అది తెలుసుకోలేని విధంగా ఆ, ఆ, ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ దాని సృష్టి బృహదారణ్య ఉపనిషత్తులో చెప్పబడి ఉంది అన్నమాట. సృష్టి ఓకే. విషయంలో భగవంతుని పాత్రను గురించి శృతుల వాక్యములలో ఇట్లు తెలపబడినది. సో కామయత బహుశ్యా నేను బహురూపినిగా నయ్యేదనని అతడు వాంఛించాను అని బృహదారణ్యకోపనిషత్ 1.2.4 పలికినది. సో కామయత అతడు వాంఛించను అన్నది భగవాను రూపం నిత్యమని సూచించదు. ఏలయన సృష్టికి పూర్వమే పరతత్వము కోరిక యొక్క అనుభూతిని పడసను. ఇక కోరిక అన్నది వ్యక్తుల యొక్క అద్వితీయ గుణము. ఇదే రీతిగా ఐతరేయోపనిషత్ 3.11 సాయేక్షత తత్తేజో సృజత అతడు దృష్టిని సారించను. అతడి తేజమే సృష్టిని కలగజేసను అని పలికెను. ఇచ్చట తత్తేజ అను పదము భగవానుని అంశైన మహావిష్ణువుని సూచించును. అతడే మాయపై దృష్టిని సారించగా భౌతిక సృష్టి ప్రకటమైంది. లేదా తత్తేజ అను పదము భగవాన్ని నిరాకార బ్రహ్మతత్వమును సూచించును. ఇది శ్రీ బ్రహ్మ సంహిత 5.40 యందు ఇట్లు వర్ణింపబడినది. యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటిశ్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమశేషభూతం గోవిందమాది పురుషం తమహం భజామి. మహాశక్తి సమన్వితుడగు ఆదిదేవుడు గోవిందుని నేను భజింతును. అతని దివ్య రూపం యొక్క ప్రకాశమాన తేజమే నిరాకార బ్రహ్మము. అది పరమైనది, పూర్ణమైనది, అనంతమైనది నై కోట్ల కొలది విశ్వములలో నానావిధ ఐశ్వర్యయుతమగు అశేష లోకమును ప్రదర్శించింది. ఈ శ్లోకమును సారాంశపరచుచు శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించరు. జయ జయాజిత జంగమ రుచిమజాముపనీతమ ఉషాగుణం నహి భవంత మృతే ప్రభవంత్యమి నిగమ గీత గుణార్ణవత తవ. ఓ అజితుడా నీకు జయము జయము. స్థావర జంగమ జీవులను ఆచరించినది, మోహక గుణములను శాసించినది నాకు నీ మాయా ప్రభావము జయింపు. నీ ప్రభావం లేనప్పుడు దివ్య గుణ సాగర్నిగా నిన్ను కీర్తించుటకు ఈ వేదమంత్రములు శక్తిహీనములు. హరే కృష్ణ వెళ్తాను. ఓకే. ఓకే, సృష్టి సమయంలో భగవంతుడే పలు రూపములలో విస్తరిస్తారు, బహురూపుడుగా విస్తరిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అది ఎలా చెప్పండి? ప్రభుజీ వినపడలేదు ప్రభుజీ అని చెప్పి. సృష్టి సమయంలో సృష్టి విషయంలో భగవంతుడి పాత్ర ఎలా ఉంటుందంటే, శృతులు ఏం చెప్తున్నాయి అని అంటే, నేను బహురూపునిగా అయ్యేదనని భగవంతుడు చెప్తున్నారు. అంటే కారణోదక విష్ణు ఆయన గర్భోదక విష్ణు మనందరం వస్తాం కదా ప్రతి ప్రభు. జీవుల్లో కూడా పరమాత్మగా అట్లా వెళ్ళిపోతారు కదా అంటే ప్రభుజీ. ప్రతి అందుకే జీవులు సకల బహురూపుడుగా చరాచర అంటున్నారు ప్రభుజీ. జీవుల్లో ప్రతి పరమాత్మగా జీవులో కూడా వెళ్తారు వ్యాపిస్తారు కదా మనం. అంటే పరమాత్మగా ఫస్ట్ బహురూపుడు అని. చతుర్వ్యూహము, రెండో చతుర్వ్యూహము అలాగా. అలా కాదు మాతాజీ, అలా కాదు. భగవంతుడు బహురూపములుగా విభజిస్తున్నారు అని అంటే జీవుడితో పాటు వస్తున్నారు. జీవులు ఎవరైతే ఉన్నారో అందరితో పాటు వాళ్ళు 84 లక్షల యాక్చువల్గా జీవరాశి. 84 లక్షల జీవరాశులు అన్ని కూడా భగవంతుడి అంశలే కదా. ఓహో, ఓకే. వారిలో పరమాత్మ రూపంలో భగవంతుడి ఉన్నారు. అంశాలు అనమాట. ఈ అంశాల గురించి అంశాలు. మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే, సృష్టి కలిగిందంటే ఎవరు వస్తారు? జీవులే కదా వచ్చేది. ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఓకే, ఈ జీవులు అందరూ ఎవరు అంటే భగవంతుడి యొక్క అంశాలు. ఓకే, భగవంతుడి విస్తారాలని కూడా చెప్పొచ్చు. ఓకే, ఎప్పుడైతే మనము భౌతిక కల్మషాలకి లోనైపోతామో అప్పుడు భగవంతుడిలో ఉన్నటువంటి గుణగణాలను మనం కోల్పోతాం. ఓకే, మనము కల్మషాలతోటి ఉండిపోతాం. ఒకవేళ మనం కూడా భగవంతుడి గుణగణాలను అలానే ఉంచుకోగలిగాం అనుకోండి, కల్మషాలు మనకు అంటకుండా చేసుకోగలిగాం అనుకోండి, అంటే మీరు దుస్సాంగత్యంలో ఉండి కూడా దుష్టులు కాలేదనుకోండి,
అంటే తాగుబోతు పక్క నుండి తాగలేదనుకోండి, తిరుగుబోతు పక్క నుండి తిరగలేదనుకోండి, లేకపోతే సిగరెట్ తాగేవాడు పక్క నుండి సిగరెట్ తాగలేదనుకోండి, ఏమవుతాం మనం? మనం కల్మషాలు రాలేదు, మనకి మనం 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 మలినం అయిపోలేదు. అలా శుద్ధ ఉండగలమా మనం? భక్తులుగా ఉంటారు, శుద్ధ భక్తులుగా అలా ఉండ ఉంటారు. అలా ఉండగలమా మనం? అలా లేదు. ఉండగలం. ఉండలేం ప్రభు. గొప్ప గొప్ప వాళ్ళు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఎవరైనా చదివితే అందులో వస్తుంది. ఉండొచ్చు ప్రభుజీ కొన్నిసార్లు, ఆ? అదే ఉండొచ్చు ప్రభుజీ కొన్నిసార్లు మహాత్మా నిగ్రహించుకోగలం. గాంధీ జీవిత చరిత్ర. మహాత్మా గాంధీ పుట్టుకతోటి శాకాహారి. ఓకే. ఆయన చిన్నప్పుడు ఆయనకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన మాంసం తింటాడు. ఆయన బాగా మాంసం తింటాడు అనమాట. మాంసం తింటాడు, సిగరెట్లు తాగుతాడు, లేకపోతే పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాడు, చెడ్డవాడు. కానీ చెడ్డ పనులు చేస్తాడు, కానీ మహాత్మా గాంధీతో మంచి మిత్రుడుగానే ఉంటాడు. అయితే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే, నువ్వు అలాంటి వాడి సాంగత్యంలో ఉండకు, పాడైపోతావు నువ్వు అని చెప్తారు మహాత్మా గాంధీకి. మహాత్మా గాంధీ ఏం చెప్తారు? ఎందుకు నేను ఆయన సాంగత్యంలో ఉంటే నేను పాడైపోతా? నా సాంగత్యాన్ని ఆయనకి ఇవ్వడం వల్ల వాడు బాగుపడతాడు కదా. ఓకే. ఆయన ఆయన సిగరెట్లు తాగే గుణాన్ని, మాంసం తినే గుణాన్ని అన్ని కోల్పోతాడు, నాలాగా తయారవుతాడు. నేను అలా చేస్తాను అని అన్నాడు మహాత్మా గాంధీ. వాళ్ళు అన్నారు, అది సాధ్యం కాదు నాయన. మర్యాదగా మంచిగా మేము చెప్పిన మాటని చక్కగా అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండు అని చెప్తే మహాత్మా గాంధీ లేదు లేదు నేను చేస్తాను అని చెప్పేసి కొన్నాళ్ళు ఆయనతోటి ఫ్రెండ్షిప్ చేసి ఆయన మార్చాలని ప్రయత్నం చేశారు. చివరికి ఏమైంది? మహాత్మా గాంధీ నాన్ వెజ్ తిన్నారు, మహాత్మా గాంధీ సిగరెట్లు తాగారు, మహాత్మా గాంధీ అన్ని చెత్త పనులు చేశారు, వాడు చేసిన పనులని. ఆయన అవునా ప్రభుజీ? ఆయన ధోరణిలో ఈయనకి వెళ్ళిపోయారు ప్రభు. ఏ, తెలియదు Yes, yes. ప్రభుజీ. సో ఇది మహాత్మా గాంధీ ఆ, ఆత్మకథ చదివితే అంత అర్థమవుతుంది. గొప్పవాడు, అంత గొప్పవాడు ఆహా. అనుకుంటాను, అతనికే అలా జరిగిందంటే. ఆ, అందుకే దుష్టుల అంటారు వల్ల కదా అంత ప్రభుజీ, మహాత్మా గాంధీ లాంటి వాడు కూడా దుష్టుల సాంగత్యంలోకి వెళ్తే దుష్టుడే అయిపోతాడు వెళ్ళిపోయాడు. తప్ప, అది తెలుసుకొని అయ్యో నేను ఎంత తప్పు చేశాను, మా పెద్దవాళ్ళు చెప్పింది వెళ్ళలేదు, నేను దుష్టుల సాంగత్యంలోకి వెళ్తే దుష్టులం అయిపోతాము అని వాళ్ళు చెప్పినా వెళ్ళలేదు, నేనే వాడిని మారుద్దాం అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళలాగా నేను తయారైపోయా పారిపోయారు. అన్నాడు. 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళ మనం అయిపోతాం. వాళ్ళు వీళ్ళు అవుతారు. వాడు మనలాగా ఎందుకు మార్చలేకపోయాడు ఈ అనేది అర్థం. దుర్గుణాలు ఉన్న వాళ్ళు ప్రభావితం చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం ఎంత మడిగట్టుకుని కూర్చున్నాం మాతాజీ, అవన్నీ ఇంద్రియాలు ఆ, ఇంద్రియ ఇంద్రియ భోగం చేసేటువంటి వాళ్ళని చూస్తూ 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 ఉంటే మనకి ఎంత ఇష్టం లేనిది కూడా ఒక్కొక్కసారి ఇష్టం అయిపోతుంది. ఇంద్రియాలు వీక్ అయిపోతాయి, బలహీనం అయిపోతాయి. ఇంద్రియ భోగార్థాలు పనిచేస్తాయి బాబు. ఇప్పుడు నాన్ వెజ్ ఫ్రెండ్స్ తింటే మనకు అవ్వలేదు కదా ప్రభుజీ, అలవాటు అవ్వలేదు కదా మరి. మాతాజీ అది ఏమన్నా వేరే మాతాజీ. నేను ప్రభుజీ మీకు లేరా? పచ్చవతి మాత కాదు, నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ అలవాటు అవ్వదు కదా, అవ్వలేదు కదా మరి. వాళ్ళు మీ కళ్ళ ముందు కూర్చొని రోజు తినమనండి, మీరు ఎందుకు గారు నేను తింటున్నారు కదా ప్రభుజీ, ఫంక్షన్ కి మీ వెళ్తే కళ్ళ చాలా. మీ ఎప్పుడో కళ్ళ ముందు రోజు ఒకసారి కాదు తింటున్నారా? మాత, ఎప్పుడో డైలీ ఒకసారి, చెప్తారు. ఎప్పుడో ఒకసారి గురించి మాట్లాడలా. మీరు కరెక్ట్ 6 నెలలు ప్రతిరోజు వాళ్ళతో పాటు కూర్చొని తినండి. మాతాజీ బాగలేదు ప్రభుజీ. వాళ్ళ పిల్లలు సాంగత్యానికి హాస్టల్స్ లో ఉంటే మార్చలేరా మాతాజీ? హాస్టల్లో ఉంటే హరే కృష్ణ ఇప్పుడు ప్రభుజీ. ఇప్పుడు ఇప్పుడు మేము ఉన్నాము, అదృష్టవశాత్తు మేము అలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ లోకి వెళ్ళలేదు. ఓకే. మా తర్వాత జనరేషన్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు అందరూ తిన్నారు, వెళ్ళిపోయారు. వారు వాళ్ళు మారిపోతారు. తింటున్నారు. అవును ప్రభు. ఎస్ ప్రభు. అవును అవును. ఎందుకో అది దేవుడు ఎలాంటి మాకు వాతావరణాన్ని కల్పించాడో కానీ, మాకు చదువుకునేటప్పుడు కానీ, ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, పెళ్లి కాక ముందు కూడా మాకు ఎవరు ఇలాంటి దుస్సాంగత్యం మాకు రాలేదు. ఓకే. మీ అదృష్టం ప్రభుజీ. అదృష్టవంతులు ప్రభు. దృష్టవంతులు. కానీ ఎస్ ప్రభు, నిజంగా అది. మీ కానీ తరం మాకు వరకు బాగానే ఉన్నారు ప్రభుజీ, తర్వాత వాళ్ళు అందుకే మాకు ఇప్పుడు ఆ, భాగవతం చెప్తున్నారు ప్రభుజీ. మీ తరం వరకు బాగున్నారు ప్రభుజీ, తర్వాత పాడైపోయారు. తర్వాత పాడైపోయారు. ఇప్పుడు మా మరీ నెక్స్ట్ దరిద్రం జనరేషన్ అయిపోయింది. వాళ్ళు అందరూ తినేవాళ్ళే, ఉమ్. పుట్టుకతో లేకపోయినా తింటున్నారు మరి వాళ్ళు. అవును. కులంలో లేదు, చేస్తుంటారు. వంశంలో లేదు, కుటుంబంలో లేదు తినే అలవాటు, కానీ వాళ్ళు తింటున్నారు. ఫ్రెండ్స్ చాలా అలవాటు ఫ్రెండ్స్ అయిపోయింది. సాంగత్యం ఉన్నారు ప్రభు. దౌర్భాగ్యం దౌర్భాగ్యం. పైగా తల్లిని తండ్రిని డిమాండ్ చేసి మాకు ఇంట్లోనే వండండి అని కూడా అంటున్నారు. అవును ప్రభు. ప్రభు సాంగత్యం ఎంత బాగా పనిచేస్తుందంటే, చివరికి పోనీ బయటికి పోయి తినటం వేరు, అదొక స్థాయి. ఇంకొక స్థాయిలో అయితే ఇంట్లోనే వండి పెట్టండి మాకు అంటే, శాకాహారులైనటువంటి తల్లిదండ్రులు కొడుకులు మాంసాహారులు అవడం వల్ల వాళ్ళ కోసం వండి పెట్టాల్సి వస్తుంది. చాలా వాళ్ళే ప్రభుజీ. నేర్చేసుకుంటున్నారు ప్రభు. చాలా దుర్భరం ప్రభు అది. వాళ్ళే నేర్చేసుకుంటున్నారు. వెళ్ళి పెట్టమంటాం, వాళ్ళకి కోపాలు రావడం. కోపాలు రావడం. వాళ్ళు కూడా తింటున్నారు కదా ప్రభుజీ, ఈ జనరేషన్ వాళ్ళు తల్లిదండ్రులు కూడా తింటున్నారు. ఫ్యామిలీస్ తల్లి చూసే ప్రభావం. అందరూ తింటలేదులేండి, కొంతమంది ఉన్నారు, కొంచెం పాపం రమ్య మాతాజీ లాంటి వాళ్ళు ఉన్నారులేండి పాపం.
ఓకే. అందరు కాదు అంటే ప్రభుజీ, కొంతమంది. ఆ, అవును వెళ్ళే అంటే ప్రభుజీ. ఇష్టపడ్డ వాళ్ళే తింటారు మాతాజీ, ఇష్టం లేని వాళ్ళు ఆ, ఏం తినరు. అవును అంటే ప్రభుజీ. తింటున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఏదో నెట్టారని తినడం కాదు, వాళ్ళు వాళ్ళు తింటున్నారని చూసి ప్రభావితులై తినేవాళ్ళు వీళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా. అదే అవును. ఇప్పుడైతే ఓకే. ఉల్లిపాయ వాసనకే డోకు వస్తుంది ప్రభుజీ. ఉమ్. Yes, మా ప్రభు. మా ఆఫీస్లోనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బ్రాహ్మణుల అమ్మాయి. ఓకే. ఆ, పెళ్లి చేసుకుంది ఆ, బ్రాహ్మణులు కానిటువంటి వాడిని. స్టార్టింగ్ లో పెళ్లి చేసుకోవడానికంటే ముందు ఇద్దరు అంగీకరించుకున్నారు, అయ్యా నా అలవాట్లు నాయి, నీ అలవాట్లు నీయి. ఓకే. అట్లయితేనే పెళ్లి చేసుకుందాం అనుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి హోటల్స్కి వెళ్తుంటారు, ఇద్దరు కలిసి తిరుగుతుంటారు, ఇద్దరు కలిసి ఇంట్లో తింటుంటారు, బయట తింటుంటారు. వాడు తింటుంటే ఏం లేదు, కొంచెం గ్రేవీ తిను, కొంచెం గ్రేవీ తిని ఎట్లా ఉంటుందో చూడు అన్నాడు ఫస్ట్. టేస్ట్ అలవాటు చేశారు ప్రభు. చేసాడు. గ్రేవీ తింటున్నాను. గురుగారు భలే చెప్తున్నారు సార్. గ్రేవీ తిన్నది ఫస్ట్, ముక్కలు తినలా. తర్వాత ఇప్పుడు ముక్కలు తినడం మొదలు పెట్టింది ఆ అబ్బాయి బ్రాహ్మణులు. కూడా లేకుండా తింటుందేమో. తల్లి ప్రభావం ప్రభుజీ, కలియుగం మరి కలి ప్రభావం. మరి ఏ సాంగత్యంలోకి వచ్చి ఎలా ఇప్పుడు ఇప్పుడు ఈమె నాన్ వెజ్ లేకపోతే ఉండలేకపోతుంది. ఇప్పుడు దేవుడా. ఈ విధంగా ఒక చూసారా 7-8 ప్రభు అది? సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఆమె నాన్ వెజ్ తింటాం మొదలు పెట్టింది. ఇప్పుడు భర్త నాన్ వెజ్ తింటాం మానేశాడు. అది హరి బోల్. ప్రభావం ప్రభుజీ. అందుకే చెప్తారు ప్రభుజీ, వారు వీరు వీరు వారు అవుతారు. భర్త నాన్ వెజ్ తింటాం మానేశాడు. ఆయనకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, ఆయనకి ఏదో రియలైజేషన్ వచ్చింది, నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాడు, నాన్ వెజ్ తింటాం దేవుడా. మానేశాడు. కానీ ఇప్పుడు ఏమో నాన్ వెజ్ తినకుండా ఉండలేకపోతుంది. ఇప్పుడు ఈమె వాడిని తిట్టుకుంటుంది, అయ్యా నువ్వు నాకు అలవాటు చేసి నాకు తగిలిచ్చి నువ్వు మాత్రం మానేసావా అని. కృష్ణ చూసారా ప్రభు? జీవ చాపల్యము. ఉమ్, ప్రభు మధ్యలో అలవాటు అయితే అసలు మానలేదు ప్రభుజీ. ఈ అవునా? బైబల్ క్రిస్టియన్ కన్నా కన్వర్టెడ్ క్రిస్టియన్ కి ఎక్కువగా ఉన్నట్టుగా మధ్యలో వచ్చిన మరీ ఓవర్ చేస్తారు ప్రభుజీ. మానలేదు. అలానే భగవంతుడు విస్తరించారు మనలాగానే. మనం భగవంతుడి సాంగత్యంలో ఉన్నప్పుడు ఉన్నట్లుగా మనం అక్కడ ఉండలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అలవాట్లు మారిపోయాయి, మనం కలుషితం అయిపోయాం అన్నమాట. కానీ భగవంతుడు మాత్రం అలానే పవిత్రంగా ఉంటారు. ఓకే. అలానే పవిత్రంగా ఉంటారు. అదే ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఓకే. నెక్స్ట్ 15వ శ్లోకం చూద్దాం. ఆ, ఎవరు చదువుతారు మాతాజీ? లావణ్య మాత చదువు. బృహదుపలబ్ధయేత్మేతధవయం త్వవశేషతయా బృహదుపలబ్ధవేతదవయంత్యవశేషతాయా యత ఉదయాస్తయ మయో వికృతేర్మృధివా వికృతాత్. యత ఉదయాస్తమయో వికృతేర్మృది వికృతా అత ఋషయో దదుస్త్వయి మనోవచనాచరితం. ఋషయో దదుస్త్వయి మనోవచనాచరితం. కథమయతా భవంతి భువి దత్తపథాని నృణాం. పదమయదా భవంతి భువి దత్త పదాని నృణాం. మృత్తిక తన నుండి వస్తువులను తయారు చేయబడి తిరిగి తనయందే లయించినప్పుడు మార్పు చెందకయుండు రీతిగా సకల సృష్టి తన నుండియే జరిగి తిరిగి చివరకు తనయందే లయించినప్పుడు మార్పు చెందనట్టి పరబ్రహ్మము సమస్త అస్తిత్వముకు చరమాధారము కనుక ఈ దృశ్యమాన జగత్తు అతనిగా భావింపబడును. ఈ విధముగా ఋషులు తమ తలంపులను వాక్కులను కర్మలను కేవలం నీయందే నిలిపి ఉన్నారు. నరులు ఏ ధరణిపై వసించుచున్నారో దానిని వారి పాదములు సృశింపకుండునా. భాష్యం. ఒక నిమిషం. సో భగవంతుడి యొక్క గొప్పతనం గురించి మనకి వేదాలు ఎలా వర్ణిస్తున్నాయి అనే కదా మన ప్రశ్న కదా. సో మరి వేదాలు చేస్తున్నటువంటి స్థుతుల్లో ఏం చెప్తుంది అని అంటే, ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఈ భౌతిక విశ్వం భగవంతుడి యొక్క విస్తారం అని చెప్తుంది. ఓకే. ఎలా ఎలా భగవంతుడి నుంచి వచ్చినటువంటివే ప్రకృతి మాయ. మూలకాలు. ఎస్, ప్రకృతి మూలకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచి వచ్చాయి. భగవంతుడు మొత్తము సమస్త భగవంతుడు లోపల విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మాండం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి భగవంతుడు. వచ్చింది. భగవంతుడి నుంచి. అంటే ఒక్కొక్క బహిరంగ బ్రహ్మాండానికి ఒక్కొక్క విష్ణువు కూడా వచ్చేసారు. ఎందుకు? ఈ బ్రహ్మాండం అచేతనంగా ఉంటే చేతనంగా మార్చడం కోసం కదా. మారడం. అవును, గర్భోధిక అంటే ఒక బ్రహ్మాండం మొత్తం చేతనంగా మారిపోయింది. ఎవరి వల్ల మారిపోయింది?
గర్భోదక సాయి విష్ణు గర్భోదక సాయి విష్ణువు వలన మారిపోయింది. అంటే గర్భోదక సాయి విష్ణువు బ్రహ్మాండానికి పరమాత్మ. ఓకే. అంటే ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరము చేతనాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటి? క్షీరోదక గర్భోదక సాయి సాయి విష్ణు విష్ణువు పరమాత్మ. ఆ చైతన్యం ఆత్మ ఆత్మ చైతన్యం. ఈ శరీరానికి ఉన్నటువంటి చైతన్యానికి కారణం ఆత్మ ఎలానో ఆత్మ ఈ యొక్క బ్రహ్మాండానికి ఉన్నటువంటి చేతనానికి కారణం గర్భోదక సాయి విష్ణువు. గర్భోదక సాయి విష్ణువు. ఓకే. అంటే ఇప్పుడు ఈ శరీరానికి చేతనం ఉంది, ఈ శరీరాన్ని మనం ఏమనుకుంటున్నాం? నేను అని అనుకుంటున్నాము. అవును నా ప్రభు. యొక్క భౌతిక రూపం ఏమిటి అంటే ఈ శరీరం. శరీరం. నా యొక్క భౌతిక రూపం ఏమిటి? శరీరం. మరి గర్భోదక సాయి విష్ణువు యొక్క భౌతిక రూపం ఏంటి? కారణోదక సాయి విష్ణు. బ్రహ్మాండము, విశ్వం, అర్థం కాదా? మళ్ళీ చెప్పండి. బ్రహ్మాండము. Yes, ఆ, బ్రహ్మాండం ప్రభుజీ, బ్రహ్మాండం. మనకి మన శరీరం ఎలానో గర్భోదక సాయి విష్ణువుకి ఈ బ్రహ్మాండం అలా. బ్రహ్మాండము ఆయన. అవును ప్రభుజీ. ఓకే. అంటే మనకి శరీరం భౌతికమైనది, మనము ఆధ్యాత్మికం. అట్లనే భగవంతుడికి గర్భోదక సాయి విష్ణు ఏదైతే ఉందో అది గర్భోదక సాయి విష్ణు ఆధ్యాత్మికమే, కానీ గర్భోదక సాయి బ్రహ్మాండము విష్ణు బ్రహ్మాండంలో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండానికి చైతన్యాన్ని తెచ్చారు. కాబట్టి బ్రహ్మాండం ఏమిటి అని అంటే భౌతికం. భౌతికం. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. సో భగవంతుడి యొక్క భౌతిక రూపం ఏంటి అంటే బ్రహ్మాండం. బ్రహ్మాండం. బ్రహ్మాండమే. ఎస్ ప్రభు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? అక్షర సౌజన్యం మాతాజీ బాగా అర్థమవుతుంది. అవును ప్రభుజీ, చాలా ఫాస్ట్. హిస్టరీ లాగుంది మాతాజీ బాగా. అదేం నా లేదు. యొక్క భౌతిక రూపం ఏంటి చెప్పండి? దేహం ప్రభుజీ. దేహం ప్రభు. దేహము. ఓకే. ఎందుకు నా దేహం నాకు భౌతిక రూపం అంటే ఈ భౌతిక రూపానికి నేను చేతనాన్ని కలిగించాను కాబట్టి. అంటే నా ఆత్మ, నేను అంటే ఆత్మ ఇక్కడ. ఓకే. ఆత్మ శరీరానికి శరీరానికి చేతనాన్ని కలిగించింది కాబట్టి ఈ యొక్క ఆత్మకి ఈ శరీరం భౌతిక రూపం. అట్లనే గర్భోదక సాయి విష్ణు ఈ భౌతిక బ్రహ్మాండానికి చేతనాన్ని కలిగించారు కాబట్టి గర్భోదక సాయి విష్ణువు యొక్క భౌతిక రూపం ఏమిటి? బ్రహ్మాండం. 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 అంటే ఈ సమస్త విశ్వము భగవంతుడి యొక్క భౌతిక రూపం. అర్థమైందా? ఎస్ ప్రభు. భగవంతుడా అంటే భగవంతుడు లేకపోతే అది లేదు, అలా అని భగవంతుడా అంటే భగవంతుడు కాదు, కానీ భగవంతుడు లేకపోతే అది లేదు. పరంగా భగవంతుడు ఉన్నారు కానీ భగవంతుడు. భగవంతుడి యొక్క భౌతిక రూపం. ఇప్పుడు భౌతిక. నేనున్నాను, ఈ శరీరం నేనా అంటే మనం కూడా అంతే ప్రభుజీ. ఆత్మ లేకపోతే మనం నేనా అంటే కాదు. కాదు. కానీ నేను ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరం నేనే. అది ఆచరించే అలా వేదాలు ఆత్మకి ఆకారం వచ్చింది కాబట్టి ఆత్మ లేకపోతే ప్రభు. మనం లేనట్టు. ఓకే. అలా అన్నమాట. అలా భగవంతుడు ఈ భౌతిక విశ్వంని తయారు చేశారు. ఓకే. అందులో ఆయన నుంచే తయారైంది, ఆయనలోనే లయం చెందుతుంది, ఆయనే దానికి చేతనాన్ని ఇచ్చారు. ఓకే. ఆయనే పాలిస్తున్నారు. పైన కొట్టడానికి ఏముంది? వీటిలో ఉండండి మాతాజీ. ఓకే. సో సకల సృష్టి తన నుండియే జరిగి తిరిగి చివరకు తన యందే లయించినప్పుడు మార్పు చెందినటువంటి పరబ్రహ్మము సమస్త అస్తిత్వములకు చరమాధారము కనుక ఈ దృశ్యమాన జగత్తు అతనిగా భావింపబడును. అర్థమైందా? దృశ్యమాన జగత్తుని భగవంతుడిగా ఎందుకు భావిస్తున్నాం అంటే భగవంతుడి నుంచే వచ్చి భగవంతుడిలోనే లయం చెందుతున్నా కానీ భగవంతుడిలో మార్పు ఏమీ రావడం లేదు. కానీ ఈ దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి సమస్త చరాచరాలకి మూలం ఎవరు? భగవంతుడే. భగవంతుడు. కాబట్టి ఈ దృశ్యమాన జగత్తును భగవంతుడిగా భావించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అంటే ఈ ప్రకృతిలో ఏం చూసినా కానీ భగవంతుడు కనపడాలి మనకి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనలో రావాల్సిన రియలైజేషన్ ఏంటి, మనలో రావాల్సిన మార్పు ఏంటి? సర్వస్వం భగవంతుడు కనపడాలి. ప్రభుజీ చర్మాధారం అంటే మూలాధారం అంటే ఫైనల్. చర్మ అంటే ఫైనల్ సోర్స్. ఓకే. ఓకే. మూలం. ఓకే. ఋషులు తమ తలంపులను, వాక్కులను, కర్మలను కేవలం నీయందే నిలిపి ఉన్నారు. నరులు ఏ ధరణిపై వసించుచున్నారో దానిని వారి పాదములు స్పృశించకుండా. మనం భూమి మీద ఉన్నాం, మన పాదాలు భూమిని తాకుండా ఉంటాయా? అలా. ఓకే. అలానే భగవంతుడే
భగవంతుని మీదనే ఆధారపడి ఇది మొత్తం ఉన్నాయి కాబట్టి భగవంతుడి సంబంధంలోనే ఉంది అని చెప్తున్నారు. ఓకే, చదవండి మాతాజీ. భాష్యం రేపు చదువుదామా? భాష్యం రేపు చదువుదామా? భగవాన్ భాష్యం రేపు చదువుదామా మాతాజీ? ఓకే ప్రభు. అలాగే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇది కొంచెం టైం పడుతుంది మాతాజీ, స్లోగానే కంప్లీట్ చేద్దాం, డీటెయిల్ గా చదువుకుంటూ వెళ్దాం. ఓకే ఓకే ప్రభు, డీటెయిల్ గా అయితేనే ఓకే. బాగుంది ప్రభు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.